మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 2-3 రోజులుగా మీరందరూ కూడా జరిగిన విషయం పైన ఏది వాస్తవం ఏది అవాస్తవాలని కూడా మీరందరూ కూడా మాకు సహాయపడుతున్నారని కూడా చెప్పను, కానీ ఒక బాధ్యత గల మీడియాగా మీరందరూ కూడా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కాస్త లేట్గా చాలాసేపు ఉండొచ్చు అనుకుంటా, క్షమించండి. చాలా వివరాలు విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. నేను నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టా, కానీ మీకు చాలా విషయాలు చెప్పలా. వెయిట్ చేస్తా, కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు. నేను 2 రోజులు ఆగా, ఏం జరుగుతుందో చూద్దామనేసి. ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, వైఎస్ఆర్ వాళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముందుగా ఈ లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ, ఆమెకి 2 కొడుకులు. ఒకటి పేరు లితీష్ రెడ్డి, ఒకటి పేరు చరీష్ రెడ్డి. ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ శిష్యులు గంజాయి బ్యాచ్తో ఉంటాడు, చిన్న కొడుకు అమెరికా పోవాల ఆలోచన కళలో డ్రీమ్ అంటూ ఉంటాడు. దాని గురించి చెప్పలేను వాడి గురించి. చాలా మంది ఇష్యూ అయింది కదా, కిరణ్ ఇంట్లో పడుకో, లేదా ఫోన్ ఆపేసి 10 రోజులు జాలీగా బయటికి వెళ్ళు, లేదా తీర్థయాత్రకి వెళ్ళు, లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు. నేను ఆ రకం కాదు, వేరే రకం. ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి, చరిత్ర గల మనిషి. ఆడది అమ్మాయి కానీ ఆడది. ఆమె చేసిన అలిగేషన్కి నేను దాంకోవాల్సిన అవసరం లేదు, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అస్సలు అజ్ఞానం లేసిన అవసరం కూడా లేదు. చూస్తున్నాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఈరోజు ఆడుంది జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట. సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట, యూట్యూబ్ ఛానల్ ఎంత తిట్టితే అంత డబ్బు అంట, ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళకి రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దూరేశారు. ఏం జరిగింది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుందనేసి. అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది కదా, మీకు అంత ఖర్చు పెట్టే అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే మీకు. వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను, పడతారు. భూమన అభినయ్ రెడ్డి, సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి, అతను అభినయ్ రెడ్డి 63,000తో ఓడిపోయినాడు. మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి, అతనికన్నా ఎక్కువ వచ్చి మెజార్టీ. తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు. మనం ₹1 ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి, నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు 10 కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నావు లేదా? ఇవన్నీ నెంబర్ 1 పాయింట్. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయలకి సీట్ అనౌన్స్ అయితే మనం అతని ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయ్ అడుగుతున్నా. సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు. డిప్యూటీ మేయర్ కాకుండా అభినయ్ ఎవరు మాకు ఎవరు తెలియదు, తెలుసు జూనియర్గా మాకందరికి. తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు, అన్ని వల్ల కారణం వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు, తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు. కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది, ఎప్పుడో ఒక రోజు వాడిని వేయాలి. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు మేము మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలందరితో నేను పిలిపిస్తాను, మీకందరికీ మంచి నామినేట్ పోస్టులు ఇస్తాను, మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను, మీరేం బాధపడకండి. నేను నాతో పాటు మా జన సైనికులు 4, మా నగర అధ్యక్షుడు ఇంకొక 2 చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరు వేశారో నీకు తెలుసు. కిరణ్ రాయకి నామినేట్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో వాడితే సెట్ అయిపోతుంది, మనం దెబ్బ కొట్టిన ప్రయత్నంగా ఉంటుంది. భవిష్యత్తులో అభినయ్ రెడ్డికి ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయల్, బేడాలేసే కిరణ్ రాయల్, పాన్లు అమ్మే కిరణ్ రాయల్, బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్, ఇంకేదైనా కిరణ్ రాయల్, రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు, బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమన అభినయ్ రెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే 200 కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు, జమీందారు కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన 81-80లో తిరుపతికి వచ్చినప్పుడు 200 కోట్లతో వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? జిరాక్స్ అవ్వని అబద్ధం, జనాలు నమ్మరు అవన్నీ, ఊరికే ఉత్తుతే 200 కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి. ఆ జిరాక్స్ అవని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట. నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు? మీ నాన్న ఎన్ని వ్యాపారాలు చేశాడు, ఏ కంపెనీలో పనిచేశారు, అవన్నీ నేను మాట్లాడాలా? కిరణ్ రాయలు మాత్రం డిబేట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు.
సరే పెట్టుకోండి, సంతోషం, ఫ్రీ పబ్లిసిటీ. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. మీకు ఈ అమ్మాయికి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఎవరికి అన్యాయం జరగట్లేదా? ఎవరికి కష్టాలు లేవా? రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు? కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది, ఓకే, ఆ అమ్మాయి అనుకుందాం, ఏముంది ఇంట్లో? నాతో రోజుకి తిరుపతి దాటితే 100 ఫోటోలు తీస్తారు. 100 తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా. నాతో తిరుపతి దాటితే 100 ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో. ఇది మొత్తం 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది. 1 2 3 1 2 3 ఈ 3 ఫోటోలు నావి. ఎంత పెద్ద మేధావిని దొరికిపోతారు ఒక చోట. ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది కదా, ఈడ వేరే అమ్మాయి ఉంది, మోడల్ అది అమ్మాయి. గట్టి ఇప్పుడు ఏమికి నాకు సంబంధం ఉందేమే? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నా పక్కనే ఉంది. ఈడ కిరణాలు ఒక్కడే ఉన్నాడు, ఈడ తోక లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. దీని ఆర్టికల్ వేశారు. అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి కృతి వేస్తానా, కృతి వస్తున్నాం, ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటోలు ఇచ్చేసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారా? జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి, వేస్తారా? ఇంకే 2-3 ఉన్నాయంట, వేస్తారా ఫోటోలు? ఇన్ని రోజులు మా నాయకుడు ఆపిపెట్టాను నన్ను. ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ అన్నా, ఇంకా డైలీ 1 మ్యాన్ ఆఫ్ మ్యాచే, 20 మ్యాచ్లు ఆడతాను నేను, ఒప్పుకోను. చెప్పండి ఈ ఫోటో. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తానా, డిఫర్మేషన్ ఇస్తున్నా, డిబేట్లో పెట్టి బా లక్ష్మికి న్యాయం చెయ్యాలి, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు, అండ్ ఫోటో దాంట్లో చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి, ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఇలా చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా. మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి, 10 నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా.